దాదాపుగా 10,000 కెమెరాలు పెట్టారు ఈ జిల్లాలో. 10,000 కెమెరాల్లో ఎక్కడ ఏ నేరం జరిగినా వితిన్ 24 hours లో డిటెక్ట్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా డ్రోన్ల పర్యవేక్షణ ఉంది. అలాగే 112 మీకు ఏ ఇబ్బంది వచ్చినా 112 కాల్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాం. 112 కాల్ను బాగా ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి అన్ని గ్రామాల్లో చెప్పండమ్మా. ఈ యొక్క మహిళల పట్ల జరిగే గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు పరిధిలో ఉన్న ఈ అసాంఘిక కార్యకలాపాలు జరిపేవారు చేస్తాము. ఈ విషయాలన్నీ అందరూ కూడా బయట 10 మందికి చెప్తారు. మద్దతు మీరు చూస్తున్నారు. కానీ నాకు 15 పోలీస్ స్టేషన్ల పరిధి ఉంది. 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో డైలీ 3 ఎలోప్ అవుతున్నారు. మినిమం 3 ఆడపిల్లలు లేచిపోతున్నారు. సమాజం ఎక్కడికి పోతుంది? 15 సంవత్సరాల కింద డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఏదో నెలకు 1 అట్లా జరిగేది. ఈరోజు ప్రతిరోజు 3 ఎలోప్మెంట్ కేసులు వస్తున్నాయి. పోలీసులు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ చూస్తారా? అక్కడ పట్టుకొని రావడానికి ఎక్కడెక్కడికి వెళ్తారు? బెంగళూరు, ముంబై, చెన్నై. ఇట్లా ఇందాక చెప్పినట్టు ఈ ఫోన్ ప్రభావం వల్ల ఇంట్లో మనం బుద్ధులు నేర్పించకపోవడం వల్ల సమాజం గాడి తప్పుతుంది. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. ఎలాగంటే గతంలో మన అమ్మమ్మల వాళ్ళంతా, మా అమ్మలు 5 మందిని పెంచారు. ఇప్పుడు 2 పెంచడానికి మనము ఇబ్బందులు పడుతున్నాం. 5 మందిని ఎంతో చక్కగా ఉన్నతంగా అన్ని విధాలా తీర్చిదిద్దారు. కానీ ఈరోజు మనం 2 కాపాడుకోలేకపోతున్నాం. చూడండి ఇంటి పరిస్థితి ఎలా ఉందో. దీనికి ప్రధాన కారణం ఒకటేమా ఆహారం. ఆహారంలో మార్పులు రావడం వల్లనే శరీరంలో మార్పులు వచ్చేసి చేయకూడని పనులు చేస్తున్నారు. వాస్తవా కాదా? మన ఆహార పద్ధతులు మారిపోయాయి. పూర్వం ఉండే ఆహార పద్ధతులు చాలా చక్కగా సమాజం జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు జంక్ ఫుడ్, విపరీతమైన ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లల్లో లేనిపోని కోరికలు కలిగి ఈ విధంగా తప్పుదోరి పడుతున్నారు. అది మగైనా కావచ్చు, ఆడైనా కావచ్చు. ఫస్ట్ తల్లులుగా మీరు ఆహారాన్ని ఇంట్లో సరిదిద్దండి, మంచి ఫుడ్ ఇవ్వండి. దీనివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, సమాజంలో చెడు నుంచి కూడా తప్పించుకోగలుగుతాము. రెండోది భద్రత. ఇందాక చెప్పినప్పుడు ఎన్ని కేసులు వస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు దృష్టికి వచ్చేది 10% కూడా రావట్లేదు. మిగతా 90% వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఉమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము జగ్గయ్యపేటలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి స్త్రీలతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ విన్న విషయాలను ప్రతి ఇంటికి తిరుగుతుంటారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకు తెలియజేసి ఒక్కొక్కరు మినిమం 20 మందికి తెలియజేసి ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని సమాజం అంతా కూడా విస్తరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా జీవితం ఎంతో విలువైంది. ప్రపంచంలో 2 ఇంపార్టెంట్. 1 ప్రాణం, 2 కాలం. ప్రాణం పోతే కాలానికి విలువ. అవునా కాదా? రెండోది ప్రాణం ఉండి కాలాన్ని వృధా చేస్తూ అన్నెసరిగా ఇబ్బందులు పడితే కనుక జీవించింది. అవునా కాదా? కాబట్టి మనం మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తున్నాను.